అరవింద్ బాబు ఉండి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడు. అరవింద్ లేని లోటైతే ఉంటుంది, కానీ నా కోడలు పవిత్ర అన్నీ తానే చూసుకుంటుంది కాబట్టి నాకు కొంచెం ఊరటగా ఉంది. ఏంటి కొత్త పెళ్లి కొడుకు గారు, రెడీ అయ్యారా? ఇదేంటి చిన్నపిల్లల్లా కాలర్ కూడా సరిగ్గా చూసుకోలేదు. రాజశేఖర్ రారా. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇందాకే వచ్చామండి. బాగున్నారండి? బాగున్నారా? బాగున్నావమ్మా. హాయ్ సంజు. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం ఓవర్ యాక్షన్ చేశాను సంజు? చెప్పు, ఎందుకు అలా అంటున్నావు? పైకి చిరునవ్వులు చిందుస్తూ లోపల విషం చిమ్ముకుపోవే. నేను తెలుసుకోలేనని అనుకోకు. నేను హ్యాపీగా ఉంటే నువ్వు అస్సలు ఊరవలేవు. సంజు, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నేనెప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటాను. నువ్వెందుకు ఇలా అర్థం చేసుకుంటున్నావు? నిజంగా నువ్వు నా హ్యాపీనెస్ కోరుకునేదానివే అయితే ఎందుకు మా నిశ్చితార్థంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు? అసలు నువ్వు విడో అనే సంగతి నీకు గుర్తుందా? ఇలాంటి శుభకార్యాలకు నువ్వు ఎదురుగానే ఉండకూడదు. అది వదిలేసి హడావిడి చేస్తున్నావంటే నాకు కూడా నీ గతి పట్టాలనా? నువ్వు అనవసరమైన పెత్తనం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నాను. అన్ని హడావిడిగా జరిగిపోయాయండి. అయినా ఇప్పుడు జరగాల్సింది, ఇప్పటికే లేట్ అయింది. అన్ని పనులు త్వరగా. అమ్మ పవిత్ర, అక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు సీతమ్మా. ఇలా రా. ఏంటి పవిత్ర డల్గా ఉన్నావు?
లేదు సీతమ్మ. ఆ సరే, ఆ తాంబూలాలన్నీ సర్ది పెట్టావా? లేదు. అయితే త్వరగా వెళ్ళి ఆ పని చేయి. అది అది నేను సుజాత పిన్నికి చెప్పాను. సరే సరే, ఆ నిశ్చితార్థానికి కావాల్సిన చీరలు అవన్నీ ఏర్పాటు చేసావా? అది అది ప్రవళిక ఆంటీ చేస్తుంది. వాళ్ళకెందుకు చెప్తున్నావు? అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. ఆ తర్వాత ఏ ఇబ్బంది రాకూడదు కదా. పైగా మీ ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ ఇది. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. వెళ్ళు. సరే సీతమ్మ. సంజన నన్ను ఇన్వాల్వ్ కావద్దని వార్నింగ్ ఇచ్చింది. సీతమ్మేమో అన్ని పనులకి నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది. చెయ్యకపోతే సీతమ్మ బాధపడుతుంది. చేస్తే సంజుకి కోపం వస్తుంది. ఇప్పుడు శివయ్య వాళ్ళేంటి ఇంకా రాలేదు? నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పోయినసారి నా భార్యతో మాత్రమే వచ్చాను కాబట్టి నా కొడుకు మీకు తెలియదు. వీడే మా అబ్బాయి, పేరు దేవా. ఇది నా మనవరాలు శైలు. నమస్కారం అంకుల్. నమస్కారం. ఏం బాబు అది, ఎలా ఉన్నావు? ఇలా వచ్చారేంటి శివయ్య? మేం బయలుదేరేటప్పుడు ఇక్కడికి వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవాకి ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగానికి సంబంధించిన పని ఉంటేను అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాం. వీడిని పరిచయం చేసి అలాగే పవిత్రను కూడా చూసినట్టు ఉంటుందని వచ్చేసాం. అవును, పవిత్ర ఎక్కడ కనపడడం లేదు? లోపలందనుకుంటాను, పిలుస్తాను. అయ్యో పర్వాలేదు. ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. మేము రాకూడని సమయంలో వచ్చినట్టున్నాం.